ठीक है चलो. చాలా దారుణమైన రోడ్ రోయ్. అయ్యో 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 ఇదంతా శాండ్ అనమాట. ఇప్పుడు ఒక కారు వెళ్ళింది కదా, ఆ కారోడు నిన్న మనం వచ్చాం కదా అటు నుంచి కల్సర్కి అవతల, నిన్న మనం మధ్యాహ్నం లంచ్ చేసాం కదా అటువైపు నుంచి వెళ్ళొచ్చు ప్యాంగాంగ్కి. వీళ్ళు అటువైపు వెళ్ళిపోయారంట చాలా దూరం, ఒక 50-60 కిలోమీటర్ల ముందుకెళ్ళిన తర్వాత ఆ రోడ్డు బ్లాక్ అయి ఉంది అని చెప్పారంట. మనోడు మంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ 50 కిలోమీటర్లు ప్లస్ ఇది ఒక 20, మళ్ళీ టోటల్ వెళ్ళింది 50, వచ్చింది 70, అలాగా 120 కిలోమీటర్లు తిరిగాను. చెప్పాలి కదా నాకు వీళ్ళు అని చాలా ఇదైపోతున్నాడు అనమాట. అలా అయితే కపుల్స్ ఉన్నారు, సో వాళ్ళతో పాటు మేము కూడా స్టార్ట్ అవుతున్నాం. ఫుల్ ఆఫ్ రోడింగ్ అయితే మనకు ఉంటుంది. ఇలాంటి రోడ్ని ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేమన్నమాట. ఈ రోడ్ ఎంతవరకు ఎలా ఉంటుందో కూడా చెప్పలేమన్నమాట. మేము అయితే ప్రిపేర్ అయిపోయి ఉన్నాం మస్తు ఆఫ్ రోడింగ్ అని. ఇంకా ఎలా వచ్చినా మనం ప్యాంగాంగ్ లేక్ రేపు వెళ్ళాల్సిందే, ఈరోజు వెళ్ళలేకపోయినా. ఈ శాండ్ ఉండడం వల్ల బండి అయితే జారుతుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు మీద అలా వచ్చేస్తుంది అనమాట. ఏ మాత్రం బండి వంచినా కానీ అంతా ఇంకా అస్సలు బాగాలేదు. దానికి తోడు ఇసుక, కొంచెం మన హ్యాండిల్ రాయి తప్పిద్దామని ఇటాడు తిప్పినా బండి అయితే స్లిప్ అవుతుంది. చాలా క్రిటికల్గా ఉంది రోడ్ అయితే. మధ్య మధ్యలో పెద్ద పెద్ద రాయలు, పెట్రోల్ ఎక్కడ ఒలిపోద్దా అని ఇంకోవైపు కష్టంగానే ఉంది రైడ్. దీనికన్నా దారుణంగా ఉంటుందంట. చూద్దాం మరి, అన్నిటికీ ప్రిపేర్ అయ్యే. ఓ షిట్, ఎంత శాండ్ ఉందో. ఆఫ్ రోడింగ్ బైక్ ఉంటే గేర్, సెకండ్ గేర్, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ మాత్రమే అవుతుంది. చేతులు అయితే విపరీతంగా నొప్పి పెట్టేస్తుంది. అసలు తార్ రోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలియదు. మరీ దారుణంగా ఉంది రోడ్ మాత్రం. పెట్రోల్ వాసన అయితే వస్తుంది, కొంపతీసి ఒలిగిందో ఏంటో తెలీదు. ముందునైతే ఆపుతాను, ఆపి ఒక 5 minutes రెస్ట్ అయితే తీసుకోవాలి. చేతులు బాగా నొప్పి పెడుతున్నాయి మరి. అక్కడ ఏదో బ్లాక్ టాప్ రోడ్ ఉన్నట్టుంది కానీ అది కూడా అలానే ఉంది. ఊ బండి ఒకవైపు లాగుతుంది. ఇదంతా ఇసుక ఉంది కింద, చాలా అంటే చాలా ఇసుక. ఇక్కడైతే ఆగలనుకుంటున్నాను. నేనైతే ఆగితే ఆ బ్రో వెళ్ళిపోయినా పర్లేదు. బండి అయితే ఓవర్ హీట్ అవుతుంది. చూడండి ఎలా దిగుతుందో స్టాండ్. ఎర్రగా అయితే అయిపోయింది చెయ్యి. అమ్మో, 2 చేతులు ఎర్రగా అయిపోయినాయి.
అమ్మా, పెట్రోల్ అయితే లైట్గా ఒలుగుతున్నాయి. ఇలా రోడ్ మీద ఇసుక అయితే ఉంది చూడండి. ఇంత ఇసుకలో నడపాలన్నమాట. ఫుల్ రోడ్ మీద ఇసుక వచ్చేస్తుంటుంది. నేనైతే ఇటో ఫ్యూల్ క్యాన్ కట్టేసిన. మామూలుగా లేదు, అడ్వెంచరస్ రైడ్ అయిపోతుంది ఇది. ఓ ఇసుక మీద వెళ్ళడం. లగేజ్ లేకుండా ఉంటే మాత్రం మామూలుగా వెళ్ళేవాడిని కాదు. ఇలాంటి ఇసుక రాళ్ళున్నా హ్యాపీగా ఇటు అటు కట్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. కానీ లగేజ్, ఫ్యూల్, దానికి తోడు పెట్రోల్ లైట్గా 2-3 చుక్కలు అయితే బయటికి పడ్డాయి. అదే స్మెల్ వచ్చింది నాకు ఇందాక. ఓ షిట్. ఓ చూడండి ఆ స్కూటీ. నా బండే ఇంత కష్టపడుతుందంటే స్కూటీ ఇంకా కష్టమే. ఇన్ని రోజులు మేము తిరిగింది పెద్ద కష్టమైన రోడ్లు అయితే కాదు, ఈజీగా చేసేవచ్చు. కానీ ఇది మాత్రం చాలా టఫ్గా ఉంది. నాకు తెలిసి ఈరోజు మేము ఆగమూరకే వెళ్ళగలం అనుకుంటున్నాను. బ్రో అయితే లెఫ్ట్కి వెళ్ళ, మాకు ఎక్కువ ఇసుక అటే ఉంది అన్నాడు. కానీ కాలు పెట్టాల్సి వస్తుంది. అడ్డంగా వెళ్తుంది బైక్ ఇసుక దగ్గర వెళ్ళినప్పుడు. బైక్ పని అయిపోయినట్టే, ఫస్ట్ గేర్లోనే వెళ్ళాల్సి వస్తుంది అట. చాలాసేపు నుంచి బండి ఫస్ట్ గేర్లోనే వెళ్తుంది. ఫ్యాన్ అయితే విపరీతమైన స్పీడ్లో తిరుగుతుంది, ఓవర్ హీట్ అయినట్టుంది. చూడండి, ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయన్నమాట. అయ్యో, ఇసుకలో జారుతుంది. సైడ్స్కి వెళ్తే ఇసుకతో బాధ, అలానే మధ్యలో వెళ్తే రాళ్ళతో బాధ. ఇంకా దారుణం అంటే దారుణంగా తయారవుతుంది రోడ్డు వెళ్తున్న కొద్దీ. చాలా అంటే చాలా దారుణంగా ఉంది ప్యాంగాంగ్కి వెళ్ళే దారి. ఇదంతా ఒకటి అంటే అక్కడేమో శాండ్ స్టోమ్ అవుతుంది. ఏదన్నా చూస్తున్నారు లేదో, అంటే మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ పెద్ద స్టోమ్ అయితే వస్తుంది.
15కి మించి అయితే వెళ్ళడానికి కావట్లేదు. రోడ్ అలా ఉంది. అదే ఆఫ్ రోడింగ్ వెహికల్ అయితే ఇక్కడ హ్యాపీగా మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకొక వరకు ఇట్లానే అంటే నా పని అయిపోయినట్టే. ఇక్కడ ఏదైనా కానీ మనకు హెల్ప్ అయితే ఉండదు. వీఆర్ ఎట్ అవర్ ఓన్ రిస్క్ అన్నట్టు, ఓన్ రిస్క్ తీసుకొని వెళ్తున్నాం. చూడండి అసలు ఎలా ఉందో. ఎలా పడితే అలా తీస్తే బండి డ్యామేజ్ అవుద్ది. కాబట్టి టైం తీసుకున్నా కానీ రాళ్ళకి చాలా స్లోగా ఎక్కిస్తున్నా. అమ్మో, దారుణం అంటే దారుణంగా ఉంది. నీట్గా ఉందా చూడ్డానికి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఈ రోడ్డు కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఏమైనా కానీ హెల్ప్ కాదు కదా, మనిషే కనబడట్లే ఎవడు కూడా. లైట్గా పెట్రోల్ అయితే కారుతుంది, పర్లేదు. ఈ బ్రిడ్జ్లో అన్న ప్రశాంతంగా వెళ్తామేమో. అచ్చా, మేము యాక్చువల్లీ అవతల నుంచి రావాలి, కానీ ఆ రోడ్ బ్లాక్ అయిందనగానే మేము ఇటు నుంచి వచ్చినాం అనమాట. అది రోడ్ వర్క్ అవుతుంది, సో అది బ్లాక్లో ఉందన్నమాట. బా కొద్దిసేపు అన్నా ప్రశాంతంగా తోలిన. చూడండి అసలు ఎట్లా ఉందంటే, మన బండి అసలు ఫిట్ కాదు ఈ రోడ్లకి, స్పోర్ట్స్ బైక్స్. నాకు తెలిసి వాళ్ళందరూ కొట్టేసిండ్రు పల్సర్ పోవడానికి. అక్కడ రోడ్ బ్లాక్ అయి ఉండడం వల్ల మళ్ళీ ఇటు వస్తున్నారు. మనం యాక్చువల్లీ ఇట్లా వెళ్ళాలి. బాగానే ఫ్రంట్ టైర్ కూడా మార్చుకొని వచ్చిన. ఫ్రంట్ టైర్ ఒక 40% ఉండే అరకుండా, కానీ ఇట్లాంటి రోడ్లో కాన్ఫిడెన్స్ రాదు నాకైతే, ఏమవుద్దా అని. డైవర్షన్ అని బోర్డు అయితే చిన్నగా పెట్టున్నారు. ఆఫ్ రోడింగ్ వెహికల్స్ అయితే ఈ గోతులు పెద్ద గోతులే కాదు. మన బైక్ కాబట్టి చిన్న గొయ్యి ఎక్కిన మన బాడీ మీదకి వస్తుంది పెయిన్. దెర్ ఈస్ నో వే, దారి లేదు. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. బండి ఖరాబ్ అవ్వకపోతే చాలు, ఏ ప్రాబ్లం రాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలు. ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడేమో టైర్ ఏమో లేస్తుంది, ముందు నొక్కి మరి తీస్తున్నా.
నీకెట్లా ఉంది బ్రో? నీకెట్లా ఉంది? బ్రో అయితే మస్తు ఎంజాయ్ చేస్తుండు స్కూటీతో. స్కూటీ ఏంటంటే అప్రైట్ పొజిషన్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. మరి అగ్రెసివ్ సీటింగ్కి ఇట్లాంటి రోడ్లకి కొంచెం రిలాక్స్. ఇక్కడ నుంచి వ్యూస్ అలా ఉన్నాయి. అమ్మా ఇక్కడ నుంచి కొంచెం రోడ్ బాగుంది, రిలాక్స్. అమ్మా అంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఈ 4th 5th గేర్లు 3rd గేర్ పడే చాలాసేపు అయింది. అమ్మా ఎంత దారుణమా అప్రోడింగ్ అంటే. ఇంకా ఉందంట అదేందుక, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. దారుణమైన ఆఫ్రోడింగ్స్ ఇంకా ఉన్నాయి, అది కూడా చూపిస్తా. థ్యాంక్ యూ బ్రో. ఈ రోడ్ వేసినందుకు. ఆగం ఇంకో 7 km అంట. డ్రిల్లింగ్ అయితే అవుతుంది. ఈ రాళ్ళని అయితే కట్ చేస్తున్నారు రోడ్ కొంచెం బాగా చేయడానికి. ఇట్లాంటి దగ్గర రోడ్ వేయాలంటే చాలా కష్టమే. ఇంకా ఈ ముచ్చట ఎంత దూరం ఉందో తెలియదు. మళ్ళీ ఆఫ్ రోడింగ్ మొదలయ్యే ఛాన్సెస్ ఉంది. అసలు రోడ్ బాగాలేదు, సడన్గా గ్రోత్ వస్తుంది. ఎంత దూరం ఇలా తెలియదు. ఈ కష్టం అంతా ఎందుకు ఇంత కష్టపడుతున్నామో మీకు రేపటికి తెలుస్తుంది. రేపు విజువల్స్ చూసాక అప్పుడు ఇది వర్త్ ఇటా కాదా అన్నది చెప్పండి. ఆ విజువల్స్, ఆ సీనరీ కోసం ఎంత కష్టపడుతున్నాం. చూసారుగా రోడ్స్ ఎలా ఉన్నాయో, ఇప్పుడే వేస్తున్నారు. చాలా అంటే చాలా డేంజరస్గా కూడా ఉన్నాయి. అట్లీస్ట్ ఇట్లా అయినా రోడ్ ఉంది. మొత్తం ఇసుకగా ఉంది. ఎప్పుడు బండి జారుతుందో కూడా తెలియట్లే. ఇక్కడైతే రోలింగ్ జరిగింది. అమ్మా ఇలా రోలింగ్ జరిగి ఉంటే బాగానే ఉంటుంది. వీళ్ళందరూ లదాఖ్లో రెంట్ తీసుకున్న బైక్స్ ఇది. ఎట్లుందో జాగ్రత్త వెళ్తుంది. మనది పెద్ద టైర్లు కాబట్టి స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి రోలింగ్ జరిగినట్టుంది అలానే, అంటే కొంచెం పర్లేదు, మరి పెద్ద పెద్ద రాళ్ళు బయటగా వచ్చేయలేదు. అమ్మో అలా అండమే లేట్ వచ్చేసింది. ఇక్కడ ఏదో తార్ రోడ్ కనబడుతుంది. బ్లాక్ టాప్ రోడ్ వచ్చింది రోయ్. అమ్మయ్య
రిలాక్స్. చెప్పే. ఇదే ఆగం. ఇక్కడ పెద్ద ఊరు ఉంది అనుకున్న. ఆగం అంటే ఏమీ లేదు, జస్ట్ 2-3 ఇల్లులు ఉన్నాయి, ఈ హోటల్స్లా ఉన్నాయన్నమాట. ఇదే కింద రివర్. ఇది నాకు తెలిసి ష్యోక్ రివర్ ఏమో. ఇక్కడైతే ఒక ఛాయ్ తాగినాం, తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. చలి అయితే పెరిగింది, ఇందాకైతే వేడిగా ఉండింది. నేను నడిపించే రోడ్లో ఎట్లా ఉందో చూపిద్దాం అనుకున్నా. ఇదిగోండి ఇంత పెద్ద రాయలు అనమాట. అది దాటేసి బ్యాటరీ మార్చాల్సి వచ్చింది. అక్కడ స్టాండ్ వేయడానికి అవ్వలే అసలు. ఇక్కడ కొంచెం పర్లేదు, ఏదో రాసుంది. వర్క్ అయితే అవుతుంది, రోడ్డు బాగానే కష్టపడుతున్నారు ఈ ఆల్టిట్యూడ్లో వేయడం అంటే. బోర్డర్ రోడ్స్. మ్యారీడ్ డివోర్స్ స్పీడ్ అంట. అన్న అయితే సింబల్ చూపిస్తున్నాడు సూపర్ అని. ఇట్లాంటి బైక్స్ ఇటు తేయడం అనేది అది ఎంతో ఇష్టం లేకపోతే కానీ తేలేము ఇటు. దీన్ని అసలు రోడే అన్నారు, అట్లా ఉంది ఇది దీని హలత్. వీడు దుమ్ములు ఎత్తుండు. వెనకాల టైర్ అయితే అటు ఇటు దిగిపోయి అటు ఇటు అయిపోతుంది. నాకైతే ఎలా వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇది పైకి ఎక్కి ట్రై చేద్దామా? ఓకే, ఇలా ట్రై చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళని WBM కింద వాడేస్తున్నట్టున్నారు. ఇదే GSB, ఇదే WBM రోడ్కి. ఇక్కడ స్టోన్స్ అయితే మాత్రం అన్లిమిటెడ్. ఏంది భయ్యా ఈ రోడ్డు, నాకేం అర్థమై చావట్లే. రే నిజంగా అసలు ఎంత నీట్గా తీసానంటే నాకే నచ్చింది నా డ్రైవింగ్. కింద కాలు పెట్టకుండా బండి అటు ఇటు అవుతున్నా కానీ మంచిగా కంట్రోల్ చేశా. ఈ బైక్ చూసి ఫ్యాన్స్ అయ్యారు అక్కడ పెద్ద లారీ డ్రైవర్స్ కూడా. ఇందాక నేను ఆపినప్పుడు అయితే ఆ లారీ అన్న వచ్చి ఏదైనా ప్రాబ్లమా అన్నారు. లేదన్నా గోప్రో బ్యాటరీ అయిపోయింది మారుస్తున్నా అని చెప్పా. సరే అయితే అన్నారు. బాగానే ఉన్నారు ఇక్కడ, ఫ్రెండ్లీగానే హెల్ప్ చేయడానికి రెడీగానే ఉంటారు మ్యాక్సిమం ఇక్కడ వాళ్ళు. మేము ఇంకా 40 km కవర్ చేయాలి. అమ్మో, ఇక్కడ చూసారా వాటర్ ఎంత ఫ్లోలో ఉందో, ఫోర్స్కి వెళ్తుంది.
రోడ్స్ అయితే మాత్రం ఇట్లా ఉందా? అబ్బా అబ్బా అబ్బా. बहुत मुश्किल है అన్నా. ఏంటన్నా ఇది? అబ్బా అమ్మో, ఏంటి భయ్య అది? పెద్ద పెద్ద రాళ్ళు. చూసారా ఆఫ్ రోడింగ్ ఎలా ఉందో? నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు ఆఫ్ రోడింగ్. మనోడు స్కూటీ ఎలా వెళ్ళిందో. ఓ, వర్క్ అయితే అవుతుంది. వచ్చేయమంటున్నారు. బ్రో అయితే నా కోసం క్లియర్ చేస్తుండు బండి వెళ్ళడానికి. బ్రో నీకే ఆలోచించా బ్రో ఎలా వచ్చావు అన్నది. మా నీకోసం ఆలోచించిన. ఆ రాళ్ళకు నువ్వెలా వచ్చినావురా బాబు అని నాకు నువ్వే అడిగినా. అడిగి స్కూటీ అన్న వెళ్ళిపోయిందా అంటే వెళ్ళిపోయింది అన్నారు. ఆహా ఆహా, దిగలేదుగా, అలాగే తీసినావా? సూపర్ బ్రో, వీఆర్ రైడర్స్. పైన అయితే కట్ అవుతుంది టైరు. థ్యాంక్స్ బ్రో, నా కోసం అయితే వెయిట్ చేశాడు. రూట్ కూడా క్లియర్ చేసిండు. పెద్ద రాయలు ఉంటే తీసాడు. థ్యాంక్ యూ. యాక్చువల్ నేను ఆ స్కూటీ ఎలా వెళ్ళారా అని మైండ్లో ఆలోచిస్తున్నా అసలు. తర్వాత మనకైతే మంచి రోడ్ వచ్చింది. మస్తు ఖుషి అవుతుంది. అందుకు జమ్ 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 అని వెళ్ళిపోతున్నా. షోక్ విలేజ్ మరి ఎంత పెద్దదో తెలీదు. షోక్ 38 ఇక్కడ నుంచి. మరి అది కూడా ఆగంలాగా 2-3 విలేజ్ హౌసెస్ ఉంటే మరి ఇంకేట్ చేయలేము. మాకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు నెట్వర్క్ కావాలి. ఏంటో మరి ఈ ఏరియా ఎక్కడైనా బైకర్స్కి మంచి రెస్పెక్ట్ అయితే ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు హాయ్ చెప్తారనమాట. సో మనం కూడా కొంచెం ధైర్యంగా ఉండొచ్చు, రెస్పాన్సివ్గా ఉన్నారని. శ్రీనగర్లో మాత్రం రాడ్ అయిన మనుషులు ఉన్నారు బాబు. ఇక చూడండి అక్కడ ఏం జరుగుతుందో. యో యో జస్ట్ మిస్. ఇక్కడ స్ట్రామ్ వస్తుంది. ఇలాగే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మన మీదకి వచ్చి స్ట్రోమ్ అలా అటాక్ చేస్తుంది అనమాట. ఫస్ట్ రోజు అయితే భయపడ్డా నేను. ఆ తర్వాత అలవాటు అయిపోయింది వాటిని అలా దూసుకెళ్ళిపోయి హిట్ చేస్తే వెళ్ళిపోవడం. ఫస్ట్ రోజు అయితే చాలా భయపడ్డా. ఇక్కడ గాలి ఎక్కువ వస్తే శాండ్ అన్నది అలా లేస్తుంది పైకి.
మొత్తం ఇసుకే కదా, డస్ట్ మొత్తం పైకి ఎగురుతుంది అనమాట. ఇది ఆఫ్ రోడింగ్ అంటే. ఏ మాత్రం జారి కింద పడ్డామా ఇంకా అట్లా కొట్టుకోపోవాల్సిందే. చూసారా దాని ఫ్లో ఎంత ఉందో. ఈ మధ్య పెరిగినట్టుంది, మంచి బురద నీళ్ళు వస్తుంది. ఇది ఇటు జారకుండా డబ్బాలతో ప్యాక్ చేశారనమాట. పైనుంచి రాళ్ళన్నీ జారి జారి కింద పడుతుంటాయి. బైక్ అయితే మాత్రం చుక్కలు చూపిస్తున్నా. దీని పర్పస్ వేరు, దీనికి నేను వాడే పర్పస్ వేరు. ఓకే, ఇది ఇట్లా ఉంటే రోడ్డు సూపర్గా ఉంటుంది. ఇంకా రాళ్ళ మధ్యలో, ఈ కొండల మధ్యలో అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు జర్నీ. అయితే బాగానే ఉన్నాయి. అలా పోతూ ఉండడం ఇంకా. బ్రిడ్జ్ క్రాస్ చేసి అటైతే వెళ్దాం. ఇక్కడ ఏదో జంక్షన్ వచ్చిందా ఏంటి? లేదు, జంక్షన్ ఏం కాదులే. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, రివర్ రెస్టారెంట్, క్యాంటీన్. మనం ఇంకా పైకి వెళ్ళాలి. బ్రో అయితే ఆడుతూ పాడుతూ వెళ్తున్నాడు.
ఇక్కడ చీకటి పడట్లా. ఇక్కడ 8:30కి చీకటి అవుద్ది అనమాట. పొద్దున్నేమొచ్చి 4:30కి సన్ వచ్చేస్తాడు. ఇంకా 6-7 అయ్యేసరికి అదే పెద్ద మిట్ట మధ్యాహ్నం అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ 7 అయింది టైము. ఇంకా మేము 25 km వరకు కవర్ చేయాలన్నమాట. 25 ఎగ్జాక్ట్లీ కవర్ చేయాలి. షోక్ మళ్ళీ ఆఫ్ రోడింగ్ షురు అనమాట. చూస్తున్నారు కదా ఆఫ్ రోడింగ్. ఇప్పుడు దాకా అయితే బాగానే వచ్చాం. ఇంకా 19 కిలోమీటర్లు కష్టపడాలి. అయితే మళ్ళీ బండికి మోత, నాకు మోత. ఇలాగే ఫస్ట్ గేర్లోనే వెళ్తున్నా. అన్ని దగ్గర గేర్ మార్చడానికి అవ్వట్లా. ఇది ఎంత దూరం ఉంటే అంత దూరం అలా మెల్లగా వెళ్ళాలి. 2.5 hours పట్టింది మాకు ఇందాక 26 kilometers కవర్ చేయడానికి. సారీ 27 దగ్గరికి. అంటే ఆలోచించండి ఎలా ఉందో. చలేస్తుంది ఇప్పుడు, ఎందుకంటే లైట్ ఆల్మోస్ట్ ఖతం అయిపోతుంది. 7:15 అవుతుంది టైం. మోస్ట్లీ ఇంకో 1/2 hour 40 minutes వరకే లైట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను ఒక్కడనే ఉన్నా. ఎవరు లేరు ఇలాంటి రోడ్లో, ఒక్కడనే. అక్కడ ఒక బైక్ వెళ్తుంది, బైక్ కాదు కార్ వెళ్తుంది. మన బ్రో వెళ్ళిపోయాడేమో గట్టి కొట్టుకుంటూ. ఇగో ఇక్కడే ఉన్నాడు. పర్లేదు, మనతో పాటు ఉన్నారు. అయితే సరిగ్గా తీయపోతే మాత్రం ఇంకా దొర్లుకుంటూ కిందకి వెళ్ళిపోవడం. అసలు బండి అయితే డ్యామేజ్ అవ్వకుండా నేనైతే తీస్తున్నా. ఎంత కుదిరితే అంత స్లోగా వెళ్తున్నా. బండి అయితే ఓవర్ హీట్ అయితే అవుతుంది, కానీ డ్యామేజ్ అయితే అవ్వకూడదు. కావాలంటే బైక్కి రెస్ట్ ఇస్తా, కానీ ఓవర్ హీట్ అవుతుందని ఫాస్ట్గా అయితే వెళ్ళను. ఇటు నుంచి వెళ్దాం. నాకు తెలిసి మనం ఒక 25 kilometers వచ్చామేమో. బ్రదర్ అయితే ఆగిండు, బ్రేక్. చేతుల్లో పెట్టేస్తున్నాయి. కొద్దిసేపు చెయ్యి తీయాలి. చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది చెయ్యి. సెంటర్కి వెళ్ళిపోయాను. వాటర్ క్రాసింగ్. యా, థ్యాంక్ యూ. బ్రో ఒక బ్రేక్ ఇద్దాం బ్రో. అలాగే ఉంది కచ్చాబాద్. నిజంగా బ్రో అయితే మంచి ఎంటర్టైన్మెంట్. అన్న స్కూటీతో చేసినప్పుడు మనం బైక్తో చేయకూడదా? అబ్బా, చూసారా ఫ్యాన్ సౌండ్ మీకు వినిపిస్తుందో లేదో, ఎలా తిరుగుతుందో. అమ్మా, మంచి రోడ్. ఆయిల్ క్యాన్స్ బాగానే ఉన్నాయి. ఇది బాగానే ఉంది. వాటర్ క్రాసింగ్. అండ్ ఇక్కడ చూడండి ఎలా ఉందో. 7:30కి మోస్ట్లీ ఇంకో 1/2 hour లైట్ ఉంటుంది. ఈ లైట్ ఫెయిల్ అయ్యే లోపు మేము ఏదో ఇంట్లోనో లేదంటే హోటల్లోనో చెక్ ఇన్
అయితే అయిపోవాలి. అసలు పని అవ్వట్లేదు, ఎంత వెళ్ళినా దూరం కనబడుతూనే ఉంది. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక రోజులో కొట్టేసేలాగా ప్లాన్ చేసేది, కానీ 2 days పడుతుంది. మాకెందుకు లేట్ అయిందంటే మేము మళ్ళీ బోర్డర్కి వెళ్ళి వచ్చాం కదా, తుర్తుక్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంటే ఈ పాటికి దుర్బుక్ దాటేసి ప్యాంగాంగ్కి దగ్గరలో ఉంది. షియోక్ 12 kilometers. మేము బోర్డర్కి వెళ్ళి రావడం వల్ల అక్కడే 12 అయిపోయింది. తుర్తుక్ రిటర్న్ వచ్చేసరికి 12 అయింది. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా మరి బరాబర్ బయలుదేరి కవర్ చేస్తున్నాం. మేమైతే బాగానే స్పీడ్గానే ఉన్నాము. అసలు రోజు నాన్ స్టాప్ అయిపోతుంది. ఒకరోజు రెస్ట్ లేదు, లేలో ఒకరోజు రెస్ట్ ఉంది, కానీ అది పెద్ద రెస్ట్లా కాదు. ఇటు వెళ్ళే తిరగడానికి సరిపోయింది. మనాలిలో మాత్రం ఒకరోజు ఎక్స్ట్రా స్పేర్ చేస్తా ఖచ్చితంగా. ఢిల్లీ మరి డౌటే, ఢిల్లీ స్పేర్ చేయాలా వద్దా అన్నది అప్పుడు టైం బట్టి, అప్పుడు మనీ బట్టి ఆగుతా. మనాలి అయితే ఖచ్చితంగా ఒకరోజు ఎక్స్ట్రా తీసుకుంటా. పారాగ్లైడింగ్ ఖచ్చితంగా చేసే వెళ్తా. ఏ అడ్వెంచరస్ యాక్టివిటీ కూడా నేను చేయలేదు, ఓన్లీ ఈ అడ్వెంచరే చేస్తున్నా. సో అది కూడా చేసేయాలని ఉంది. మంచు కొండలు తిన్నగా ఉన్నాయి. ఇంకెంత దూరం అయ్యాయి ఆఫ్ రోడింగ్. వెయిట్ బండి ఉన్నా కానీ బాగానే మేనేజ్ చేస్తున్నా. లైక్ ఫింగర్ టిప్స్లో ఉంది బైక్ అయితే. ఇట్లానే పోదాం. చల్ల గాలి అయితే వస్తుంది, కాలంతా చల్లగా అయిపోయింది. లోపల లైనర్ వేసుకున్నా కానీ అదేం కాయట్లా. మంచి లైనర్స్ తీసుకోవాలి, టాప్ అండ్ బాటమ్. నా టార్గెట్ ఏంటంటే బైక్ ఎక్కడ క్రాష్ చేయకుండా మొత్తం చూసేసి సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. ఎలాంటి వాటర్ క్రాసింగ్స్ వచ్చినా క్రాష్ మాత్రం అవ్వకూడదు. ఎంత శాండ్ వచ్చినా కానీ వితౌట్ క్రాష్. ఇప్పటిదాకా అయితే సక్సెస్ఫుల్గానే ఉంది. ఇంకా మనం హాన్లే ములింగ్లా వెళ్ళేటప్పుడు ఇంకా పెద్ద పెద్ద రివర్ క్రాసింగ్స్ వస్తాయంట. చూడాలి మరి ఉందా ఏమైనా రివర్ క్రాసింగ్స్ అయితే ఉంటాయి గట్టిగానే. అవి ఎంత పెద్దవి అన్నది మనకు తెలియదు. టైం 7:40 అవుతుంది. లైట్ ఈస్ అబౌట్ టు ఫెయిల్. మనం ఇంకా 10 kilometers 9 ఉండొచ్చు కవర్ చేయాలి. నాతో పాటు ఎవరు లేరు. భయ్య అయితే ముందుకు వెళ్ళిపోయాడు, నేను ఒక్కడనే ఉన్నా. లైట్ అయితే ఫెయిల్ అయిపోతుంది. చూడాలి. టెన్షన్ అయితే ఏం లేదు,
బండి మంచి ఫ్యూల్ అప్లో ఉంది, కండిషన్లో ఉంది. సో మెయిన్ వెదర్ కోసమే. వెదర్ అయితే తగ్గుతూ వస్తుంది, చల్లగాలి కొడుతుంది. ముందున షోక్ అనే విలేజ్ వస్తుంది, అక్కడైతే ఆగిపోతాం. నేను ఒక్కడనే ఉన్నా ప్రెజెంట్ అయితే. వాళ్ళందరూ అంటే బైకర్స్ కొంతమంది ముందుకు వెళ్ళిపోయిండు. ఆరామ్సే వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోయిండు. స్కూటీ అన్న కూడా ఫాస్ట్గానే వెళ్ళిపోయాడు. నేను ఒక్కడనే ఉన్నా వెనకాల, ఎందుకంటే నా బండి ఫాస్ట్గా వెళ్ళదు. ఇలాంటి రోడ్స్లో వెళ్ళొచ్చు కానీ డ్యామేజ్ అయిపోద్ది. సో నేనైతే స్లోగానే వెళ్తున్నా. ఇక్కడే ఉన్నాడు భయ్య అయితే నా కోసం ఆగి ఉన్నాడు. ఫస్ట్ టైం బండి అయితే ట్రాక్షన్ ఆన్లో ఉండడం వల్ల ఎక్కలేదు. భయ్య అయితే నా కోసం ఆగాడు. ట్రాక్షన్ ఆన్లో ఉందన్నమాట. అందుకే అక్కడ టైర్ స్లిప్ అవ్వగానే బండి స్లో అయిపోయింది. ఏంటబ్బా అనుకున్నా. ఓ ఇంకా హార్డ్లీ ఇంకో 7 or 8 kms. కచ్చా రోడ్. ఫస్ట్ టైం అసలు ఇంత లైట్ ఫెయిల్ అయ్యే వరకు రైడ్ చేయడం ఈ ట్రిప్లో. అంటే అటువైపు చేసాంలే, హైవే వైపు, అది వేరు. ఇక్కడైతే నో మ్యాన్స్ ల్యాండ్ లాంటివి, ఎవరు కనబడరు ఏమైనా కానీ. షోక్ విలేజ్లో అయితే ఆగిపోతాం. దుర్బుక్ దాకా వెళ్ళాం. దుర్బుక్ ఇంకో 30-40 kms ఉన్నాయి. ఇలాంటి ఆఫ్ రోడ్లో చేయడం అంత కరెక్ట్ కాదు. సో వీఆర్ ప్లానింగ్ టు స్టే ఎట్ షియోక్. ఇంకో 6 kms ఉంటుందిలే, 6 or 7 ఉంటుంది. 1 km వచ్చాం కాబట్టి. ఇందాకైతే 8 అని ఉండింది. బైక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్, అసలు ఏమాత్రం తగ్గట్లే. షియోక్ 4 kms అంట. వచ్చేసినాం. ఆల్మోస్ట్ లైట్ ఇంకా అయిపోయినట్టే. ఇంకా బైక్ లైట్తోనే మేము డిపెండ్ అవ్వాలి. ఇంకో 3 kms షియోక్ వెళ్ళిపోవచ్చులే. ఇంకో 5 to 10 minutes రోడ్ అయితే ఇలా ఉంటే అయితే ఇంకో 10 minutes అనుకుంటే. ఇక్కడ నైట్ టైం రైడ్ చేయడం అంత సేఫ్ కాదనమాట. టెంపరేచర్స్ అలా తగ్గిపోతూ ఉంటాయి. పెద్ద ఘాటే ఇది, థర్డ్ గేర్లోనే ఎక్కట్లా, కష్టానికి ఎక్కింది. ఈరోజు అయితే షియోక్, రేపటికి షియోక్ టు డైరెక్ట్ ప్యాంగాంగ్లో మంచి షార్ట్స్ తీసుకున్నాం. ఇక్కడ నెట్వర్క్ ఉంటుందా లేదా అన్నది డౌట్. షియోక్ ఇంకో 2 kms అంతే. అది కాదే, అటు లైట్స్ అయితే కనపడుతుంది. కొంపేసి అక్కడ దాకా మేము వెళ్ళాలి ఏంటి? 2 kms అంటే అక్కడ వరకు 2 kms ఉంటుందా ఉండదా అని లెవెల్. ఇది మొత్తం గ్లేషియర్ చుట్టూ. మన షియోక్కి విలేజ్ అవుట్స్కట్స్లో ఉన్నాం, అంటే వచ్చాం ఆల్మోస్ట్. ఇంకా కొంచెం కిందకి వెళ్తే విలేజ్ అనుకుంటా. ముందర దొరుకుతుందా? ఓకే, ఇదే ఏమైనా దొరుకుతాయా లేదా ఉండడానికని అడగడానికని వెళ్ళారు. దొరుకుతాయని తెలిసింది. దిస్ ఈజ్ అవర్ బైక్. లుక్ ఎట్ దిస్. చల్ల గాలి అయితే వీస్తుంది. ఇది
ఐ విల్ హెల్ప్ యూ. ఇంకా ఓకే, పోనీ పోనీ పోనీ, ఏం కాదు, పోనీ. రైట్, పద పద. అదైతే మాత్రం చాలా దూరం ఉంది, మనం చాలా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కిందకి. కాకపోతే అది కాదు, ఇది అనుకుంటా ష్యోక్. ఇక్కడ ఏదో ఊరైతే వచ్చింది, ఇదే మెయిన్ ఊరా కిందనా? రెస్టారెంట్స్, ఫుడ్ ఆప్షన్స్కి అయితే గట్టిగానే ఉంది. దుర్బుక్, ప్యాంగాంగ్ లేక్ స్ట్రైట్ అటు. ష్యోక్ విలేజ్ ఇక్కడ రాయలే. ష్యోక్ ఓకే.